దస్తావేజుల మీద సంతకాలేనాయా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కాదట. ఆస్తి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది. ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాసిస్తానని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు. పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళం ఉండాలి గాని. పెళ్ళ అని చెప్పినట్టు మొగుడు వినకూడదు, నిజమే. కానీ ఏం చేస్తాం? ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా. పెట్టవే. ఇవిగో డాక్యుమెంట్స్. అమ్మ సంతకం చేసింది. ఏమిటండి ఆస్తి పేపర్లు అలా ఆవనం దగ్గర మొహం పెట్టిస్తారు? నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు? అలాగే. నువ్వు నోట్లో నాలుగు లేని మగాడివి. నాలుగు లేదా? ఎందుకు? పొట్టి రుచిని చూడటానికి మాత్రమే. మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాన తారా అనడానికి మాత్రమే పనికొస్తుంది. నీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయావు. ఈ ఇంటి పెత్తనమంతా నీ ఆవిడదే. నీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు. తల్లి, నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా యందు, నా కుటుంబం యందు, నా బిడ్డల యందు, నా బిడ్డల యందు కరగకుండా ఉండేట్టుగా ఎప్పుడు కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు నీ అనుగ్రహం కోసం. తల్లి, ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడ వెంకటరమణ, నాయన, నేను చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చెయ్యి. ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది. పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పాలి? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తల్లి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో చెప్పండి చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో, పొరపాటు గుర్తు తక్కువ. అదొక పెళ్ళ. ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా. నేను ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నేను తీసుకొస్తే మా నాన్న పంతానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. నీకే మీరు చెప్పిందంతా నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతోంది? నేనున్నాగా. నువ్వు ఉన్నావా? ఇలాక్క ఉంటావు. ఉన్నవే ఎందుకు? మీ అమ్మ ఏమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట. ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఏం వేసుకోను? లంగాలు వేసుకోనా? వేసుకోండి. వేసుకోనా? లంగాలు వేసుకోనా? లంగాలు వేసుకోనా? అమ్మొచ్చినా సరే, అమ్మ వచ్చినా సరే. ఏమిట్రా? ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావేంటి? అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ. అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాండ్రింగ్ చేస్తున్నావు? పులిహోర మెళ్ళ వేసుకుని అరిచినంత మాత్రం మగాడి కాలేవు. వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే? వస్తున్నా నీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. నీకు సూర్య చంద్రుడు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. బాయ్. నిజమే. కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు. ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు. మా ఆవిడేమో అప్పు తెచ్చుకుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల పడ తిరుగుతున్నాడు. ఒక
తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, వంటంతా అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11ంటికి నేను భోజనం చేస్తానని నీకు తెలుసు కదా. పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాలం పిల్లలకి అన్ని చెప్పి చెప్పి చేయించాలి. త్వరగా కానీ. ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే? హీరో ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్వాడాలు ఇచ్చారు. మరి అప్పుడు ఇది ఒక ఇంట్లో తత్తిరం చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? నేను దాచలేదు. ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని, వారి ఆస్తిని మీ ఆవిడి చేతిలో పెట్టిపోయింది. అవునా? ఏమిటా ఇది? పాలు విదగమంటే ఇంకా ఇక్కడే కోరుస్తున్నావు? నువ్వు బలేనవే. నలుగురు నన్ను తొలగ చూస్తున్నారు. ఎందుకు? ఏమైందని? నాకు డబ్బు లేదని నా పల్లెటూరు నాకు ఇచ్చి నేను మా ఊరు వెళ్ళిపోతాను. సన్నాసి అదే. ఒరే నీ 10 ఎకరాలు నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు. నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కెలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ వెధలు. ఇదిగో చూడకెలా, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ నలుగురు వెధలే కాదు, ఇంకా 10 మంది వెధలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది. మా పిన్ని చాలా మంచి. మరి నాకు పొట్టి పొడవెక్కి ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తించాలి. అబ్బా నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇదిగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను చచ్చాను. ఇక లోపలికి పో. అక్కయ్య, అక్కడికి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే ఏ ముఖం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ? పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు, సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య, అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే? నేను అట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో తీసుకో, చూస్తూ ఉండు. ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. ఎరా 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా? అలాంటివి ఏవైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లనిచ్చుకునే చోట ఇట్టటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే దానికేం లేరా. ఇదిగో చూడు రే, దేవుడున్నాడ్రా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా. అప్పుడు ఏం తొందర ఇవన్నీ నించోనా మాట్లాడేది? కూర్చోవాలి. నేను ఎప్పుడో ఇంతప్పుడు చూశాను, ఇప్పుడు ఇంత అయింది. రాండి కూర్చున్నారు. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా జరిపించేస్తే కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి. దీనికి మాటలు కూడా వచ్చారు. కూర్చో కూర్చో. కూర్చో. ఇదిగో చూడు. చూడక్కయ్య, నువ్వు అండం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా?
ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, భర్తకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తున్నాడు సూర్యం. వాటితో కూడా మాట చెప్పి తేల్చేద్దాం. రానాయన ఎంతకాలానికి వచ్చావు నాయన, ఎంత చిక్కిపోయినావురా. ఆ పట్ట మాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50 ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కష్టమైన విశ్రాంతి తీసుకొని. ఏ వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చా. నాన్న నాకు సిగ్గేస్తుంది, లోపలికి వెళ్తా. సగా దానికి సిగ్గు వచ్చిందిరా. ఏమా రత్నం, బాగున్నావా బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికేం తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. చూసావు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు, నేను నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. చేరకు బాబు, చేరకు. నా బుద్ధి కదూ. వదినా, నువ్వా సూర్య, బాగున్నావా? బాగానే ఉన్నాను వదినా. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదినా, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదినా, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదినా, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావయ్య. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందాన అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందాన నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే ఎట్లా నాయన? ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కడి చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల ఖరీదు చేస్తాడని చెప్పాను కదరా నీకు. ఏం చేస్తాం? చూడానే, వాడి దగ్గర ఉండేది 50. ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేశాడు. ఆ పైన తల తాకట్టు పెట్టేనే ఏదన్నా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే. ఊరుకో, చూస్తాను. చెప్పు బావా. అక్కయ్య, ఏమిటి దారుణం? నీ పెళ్లి జరగదా? ఏమిట్రా అపశకునం మాటలు? పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి సన్మానం. అమ్మాయి ఎడవకే, నేను వాడి అభిప్రాయం చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు గినాలు చూస్తారుగా. కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని. మరి నా 50 ఎకరాలు? నీ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటావిట్రా? ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత నా అంటావిటి? మా మామ. మా అంటే మా భూమి, మా దేశం, మా ఇది. అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మనకు కాకుండా చేశాడు మామయ్య. మీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు. మీ అమ్మ నేను ఎలాగో మారం. నీకు బోళ్ళంత భవిష్యత్తు ఉంది, దాన్ని పాటు చేసుకో. ఎంత పని చేశాడో చూడండి, సూర్య ఎంత పని చేశాడో చూడండి. ఏమిటి, ఏం జరిగింది? ఉత్తరం రాసి పెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడండి. మీరే కదా పంపించారు వాడిని? అయ్యో, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు. ఇట్ల దగ్గరికి ఒట్లు పెట్టుకుంటారా మీరు? తేలండి, తేలు పైకి కనిపించరు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి సంగతి ఏదో నేను చూసుకుంటాదని వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకని పంపించారు? పెద్దన్న ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్నన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. ఆ అదృష్టం అందరికీ ఉండదట తల్లి. అదే అదృష్టం అనుకుంటే వాడి వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా. ఎవరన్నారు? పెరడంతా వెతికాను, పావు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా ప్రేమించేది? ఇదొకటి నా ప్రాణానికి క్రాక్. మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి? బాధ కాదు మావయ్య, బావని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించేదని అడుగుతున్నా. నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు. వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని, ఇల్లు కాదని, తండ్రితో మంతనాలాడి వాడు పట్టానికి పోతాడా? అక్కడ వాడికి గంజి నీళ్ళైనా దొరుకుతాయా?
గంజి నీళ్లు దొరకకపోతే పట్నవాసంలో కుళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా. అవును మరి, మీ సలహా విన్న వాళ్ళకి కుళాయి నీళ్ళే గతి. ఎంతసేపు పుచ్చుకుంటావా? అన్నయ్య, తమ్ముడు నువ్వా? అన్నయ్య, చివరికి నీ నీడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట. అంతా నా కర్మ. సరే, ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఇంటికెడదారా అన్నయ్య? నేను రాను, నా దారిని అనుకోను. అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతి క్షణం నరకం అనిపిస్తోంది అన్నయ్య. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? నా తప్పు లేకపోయినా నేను 25,000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు? అమ్మ ప్రాణాలనే వేస్తుంది, కానీ డబ్బు మాత్రం కాదు. అది నిజమే అనుకో, కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు? చచ్చేంతవరకు. అవే మాటలన్నయ్య, నా మాట విని ఇంటికి పద. వద్దు తమ్ముడు, నేను బాకీ ఉన్న సావుకారులంతా నన్ను చూస్తే పోలీసులకు అప్పచెప్తారు. నన్ను వద్దు, వెళ్ళని. నేను వదలను తమ్ముడు. అన్నయ్య, 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 అన్నయ్య. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా, ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా? నువ్వెవరైనా నాకు అనవసరం. ఇదిగో చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో. ఇక నా రెండో పాయింట్. అయ్యా, రెండో పాయింట్ గారు, తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి. నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా. వెళ్ళు, వెళ్ళు. ఏమండి? వెళ్ళిపో. ఎవరైనా కట్టుకుంటే లేదులేండి. అరే లేదంటే ఏమిటా? రక్తం వస్తుంటాను, రా కట్టు కడతాను. సందేహించకయ్యా, నేను డాక్టర్ని, అదే నా డిస్పెన్సరీ. ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది. నథింగ్ టు వరీ. కమాన్ కమాన్. నీ పేరేంటి బాబు? సూర్యం అండి. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి నిరుద్యోగి. చూడు, ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో, కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది. ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కారులో ఉన్నాయనే కదండి? ఆయనే బాబు. ఆయన దెబ్బ నేను తిన్నాను. మరి ఆయన ఫోటో మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆయన చేసిన మేలు మర్చిపోలేక. ఆయన నాకు స్వయాన బావగారయ్యా. రామ్మా రా. చూసావా, మీ ఆయనచే దెబ్బతిన్న మరో వ్యక్తి, పేరు సూర్యం. ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. ఆ దుర్మార్గుడు కనకారావు ఈవిడికి విడాకులిచ్చి ఈవిడి జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు. కనకారావు? ఇప్పటికి అర్థమైంది. ఆ కనకారావు ఎవరో కాదండి, మా మేనమావ. అంటే నువ్వు సుందరమ్మ గారు అబ్బాయిని. ఓ, త్రిపుర సుందరమ్మ కొడుకువా? రెండో కొడుకుని. మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు? బానే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం. అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు. అప్పుడు మా కమల కలకలలాడుతూ, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెసిలేది. ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు. ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది. హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్కారం అండి. ఓ స్వీట్ బేబీ. అబ్బాబ్బాబ్బా, ఇంద్ర భవనంలాగుంది. ఇల్లు అంటే ఇది ఇల్లు. మన కొంపలు ఉన్నాయి. ఎందుకు చెప్తానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. తిరుపతి దేవుడి దర్శనం దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. ఏ అమ్మ కమల, బాగున్నారా? మంచి సమయానికే వచ్చావు. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజమ్మా. అలాగా? మా తల్లి, మా అమ్మే, మా బంగారే. చేతులు ఏం లేకుండా వచ్చాం మనం. తగ్గరమయ్య పెట్టి దీర్ఘాయుష్మంతురాలే వర్చులు. అన్నయ్య, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అందుకే అప్పారావును కూడా తీసుకొచ్చాను. అలాగే మాట్లాడదామమ్మా, ముందు పండగ కానీ. అమ్మమ్మమ్మ, మళ్ళీ నీకు తీరు దొరకు నేను నమ్మడానికి లేదు. అర్జెంట్ గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. త్వరగా అలాగే బాబు గారు.
అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి అదేమిటమ్మయ్యా, మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కుస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటావేంటి? అదే కదా. దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు? చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే నేను మాట చెప్తాను వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్. రావు గారు గెస్ట్ అంతా వచ్చేస్తున్నా. రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య, ఓయ్, ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా, ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు పెట్టి కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? కమలా, బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. కమలా, వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళోనే అంటే అదే కాలనీలోనా? ఆ. వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు, రావాలి. వస్తారుగా? వస్తాను. కమలా, ఏంటన్నాయా? ఏమిటి బర్త్డే కేక్ కట్ చేయడానికి అంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహమ్మడికి వెళ్తున్నాడు, పిలిపిస్తున్నా? ఏరా రాజే, ఏమండి, గెస్ట్లందరినీ వదిలిపెట్టి మీరు పైకి వచ్చారేమిటి? నేనెందుకు? పార్టీ నడిపించడానికి గెస్టులు నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వున్నావుగా. ఏమిటండి మీరు అనేది? ఉంటుందమ్మా, పరాయి మగ వాళ్లతో నీ ఇకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుతుంటే కట్టుకున్న మగుడు పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు ఆ రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికేగా. అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు. పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప? దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు, మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతుకు తిరగాల్సిన కర్మ ఇంతవరకు పట్టలేదు. బావగారు, మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం గలది. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు, సంస్కారం, నాగరికత నాకే నచ్చుబాటు కావు. ఏమండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాదు, పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. కూరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు. నా మాట వినండి బావగారు. బావగారు, స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో 1,00,000 సార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. ఏమండి, తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు, క్షమించమనంత ప్రాధాన్యపడుతూ పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకొలను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వల్లను వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పని చేయమన్నాను. నా కోసం నేను బాధపడ్డం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది, కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల్ నా చెర నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. నక్కా రామారావు రమ్మని చెప్పు. అలాగేనే. నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. నక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమారి ఇల్లేం కాదు.
ఇక నా రెండో పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్, సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజిన్ లేదని, అసలు రైలు నడవటానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదు నక్క. బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బు ఉంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? మీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు ఈ 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్. దాన్ని పరిష్కరించడం నాకు మంచినీళ్ళ ప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్. 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలే ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటి? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా రెండో పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వ్యాగన్లు సంపాదించడం అంత తేలిక కాదయ్యా. నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా? మీరున్నారుగా. మొత్తానికి అసాధ్యుడు ఎవరు? సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాడితో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలీదా? తెలియదు సార్. ఇవాళే మన సరికంతా వేగంలకు ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్, నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి. సార్, మన ఆఫీస్లో మామూలు ఇస్తానన్న నక్కా గారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీసులో మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు, మర్చిపో. రానండి. చూడమ్మా, నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న, మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి? మన పని మనిషి ఏదో నరసమ్మ అది చెప్పింది. గురవయ్య, అయ్యా, మన పని మనిషి నరసమ్మను అర్జెంటుగా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగే. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా, తినుమా, తిను. గుడ్ మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేమిటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను నిన్ను క్లర్క్ గా రివర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు? సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు. ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి. అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను.
నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క. చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో. రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. చేయకుండా వీడిని ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేసేవాడు. చూసావాక ఎటువంటి మాట్లాడుతున్నాడో. ఏమిటండి మీరు, ఏదో చంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది. ఈ మంట తలాటానికి ఒక పెద్ద మందన్న అయ్యి ఉందా? నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావురా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందులో వాటా మానేసి నన్ను మంత్రదండం లేని మాయలు పకీరం చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువయ్యాడా? వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేయండి. పాపం చంటి వెధవ. వాడా చంటి వెధవ. పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండేవారు కుంట వెధవటి. మొత్తానికి కోర్టులో పాగా వేశాం అన్నమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి. నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలను దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. దాదాపు అదేలా వీలవుతుంది బాబు? మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యు. గురవయ్య, అయ్యా, సూర్యం ఎట్లా కనిపించడే? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి. పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. కేక్ కట్ చేయమ్మా.